అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. దేవుని కృప వలన మరొక వారము సహోదరులముగా కూడుకొని మరి దేవుని యొక్క సన్నిధిలోకి రాగలిగినందుకై మరి దేవునికి ఎంతో వందనాలు. మీరందరూ కూడా వచ్చి మరి కొద్దిసేపు బైబిల్ తీసుకొని దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధిని ప్రేమించి మాతో పాటు మీరంతా కలిసి రావాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ కూడికను ఆరంభించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమల పరుడకు తండ్రి, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మా నిత్యమైన సత్యమైన దేవుడు ప్రభా. మా కొరకై మీరు ప్రాణం పెట్టి తిరిగి లేచినందుకై స్తోత్రములు. మా కొరకు మీరు తిరిగి రానైనందుకై కూడా మీకు ఎంతో స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోక యాత్రలో ప్రతి దినము తండ్రి ఆయన మీరు నడిపిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్న దాని అంతటి కొరకై వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ దినము సిస్టర్స్ మీటింగ్ కొరకై మీ పాలన చెంతకు వచ్చినాం. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి ప్రభా. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ నడిపింపు, మీ ఆత్మ నింపుదల, మీ ఆత్మ సంచారం అవ్వచ్చు. అంధకార సంబంధమైన చీకటి శక్తుల ప్రభావమును యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాము దేవా. మీరే తండ్రి మా మధ్యలో వచ్చి మహోన్నతుడుగా కనపరుచుకోవాల్సిందిగా కోరుకుంటూ తండ్రి మీ అభిషేకమును కోరుకుంటూ మీ కృపను కోరుకుంటూ మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని మీ హస్తగతం చేసుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 19వ పాట పాడుకుందాము. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా అని పాడుతున్నాము. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగా యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించనిచ్చి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించనిచ్చి సిలువలో ప్రాణమిచ్చే, తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపే, తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగా యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నేడే రక్షణ దినము అంగీకరించుచుండే.
సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో హల్లెలూయా పాడెడు ఆనంద బాష్పములతో హల్లెలూయా పాడెడు పాడుచు ప్రభుని మహిమ పరతురు హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమ పరతురు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి. పాట సంఖ్య 46 సిలువ చింతకురా సిలువ చింతకురా పడుతుందాం. సిలువ చింతకురా సిలువ చింతకురా సిలువ చింతకురా సిలువ చింతకురా సహోదరి సిలువ చింతకురా
అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 42వ వచనము మనమందరం కలిసి చదువుకుందాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 42వ వచనం. అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. మరొకసారి చదువుకుందాం. అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. ప్రభు సాయం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవా, యేసు ప్రభు నామంలో మీకు ఎంతో స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్య ధ్యానంలో పడుచుండగా మీరు మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడండి దేవా. మీ స్వరమును మాకు వినిపింప చేయండి. మెత్తని హృదయం మాకు అనుగ్రహించండి. సాత్వికంతో నీ వాక్యం అంగీకరించుటకు సహాయం చేయమని కోరుకుంటూ వాక్య ప్రకారం ప్రవర్తించుటకు మాకు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 42వ వచనంలో అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ మరి మనం కొంచెం పైకి చూస్తే ఇక్కడ తబిత అని ఒక శిష్యురాలు ఉంది. ఈ శిష్యురాలు మరి ఏం చేసేదంటే ఆమె పేరు తబిత, భాషాంతరము దోర్కా అంటే లేడీ అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. ఇక్కడ ఈ యొక్క తబిత అనేటువంటి స్త్రీ ముఖ్యంగా శిష్యురాలుగా ఉంది. దేవుని శిష్యురాలుగా, దేవుని వెంబడించే వ్యక్తిగా, దేవుని యొక్క మాటలు అనుసరించేటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క చిత్తమును ఎరిగి దాని ప్రకారము ప్రవర్తించేటువంటి స్త్రీగా ఈ యొక్క తబిత ఉంటూ ఉంది. మొట్టమొదటిగా ఆమె యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించింది. ఆ యొక్క యొప్పే ప్రాంతంలో దేవునికి శిష్యురాలుగా మార్చబడింది. దేవుడు ఏదైతే బోధిస్తూ చెబుతూ వచ్చినాడో తన జీవితంలో వాటిని అవలంబిస్తూ నడుస్తూ వచ్చింది. దేవునికి శిష్యురాలుగా అయితూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే స్త్రీగా అయితూ వచ్చింది. కనుక మన జీవితంలో కూడా మనము తబిత వలె దేవునికి శిష్యురాలుగా ఉండాలని ఈ సాయంకాల సమయంలో దేవుడు మనల్ని కోరుతున్నాడు. మనం ఇప్పుడు దేవునికి శిష్యులుగా, దేవునికి మాటలు మరి అనుసరించే వారముగా, రక్షణ పొందిన వారముగా, విశ్వాసము ఉంచిన వారముగా ఉండాలని ప్రభు మనల్ని మరి కోరుతున్నాడు. నువ్వు రక్షించబడి దేవుని శిష్యురాలుగా మార్చబడి ఉంటే దేవునికి స్తోత్రములు. ఇంకా నీవు దేవుని శిష్యురాలుగా చేయబడకుండా ఉంటే ఈరోజు ప్రభు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు. అమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ కొరకే ప్రాణం పెట్టినాను. చూడు, నా చేతుల్లో చీలలు, నా కాళ్ళలో చీల, నా తల మీద ముళ్ళ కిరీటము నీ కొరకే నేను ప్రేమించినాను. నా రక్తమంతా నీ కొరకు కార్చినాను. నీవు మరి నా ప్రేమను అంగీకరించు అని చెప్పి దేవుడు మనల్ని తన యొక్క ప్రేమను మన ఎడల వెల్లడి చేసినాడు. ఇంకా నీవు దేవునికి శిష్యురాలు కాకుండా లోకంలో మనుషులకు కానీ సాతానుకు కానీ వెంబడిస్తూ వారికి శిష్యనికం చేస్తూ ఉంటే ప్రభు ఈ దినము నేను సంధిస్తుండగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నిజమే, ఇంతవరకు నేను లోకంలో సాతానుకు శిష్యనికం చేసిన, ఈ రోజు నుంచి నీకు శిష్యురాలుగా నేను ఉంటాను అని చిన్న ప్రార్థన చేస్తే చాలు. నువ్వేం ఖర్చు చేయవలసిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ యొక్క విశ్వాసమును బట్టి నీ యొక్క ప్రార్థనను అంగీకరించి నేను కూడా దేవుడు తన యొక్క శిష్యురాలుగా చేసుకుంటాడు. తబిత దేవుని యొక్క శిష్యురాలుగా ఉంటూ వచ్చింది. అంతేకాదు ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసింది. ఎక్కువగా సత్క్రియలు చేస్తుందన్నమాట. చాలా మంచి మంచి పనులు చేస్తుంది ఆమె. చాలా మంచి పనులు ఆ ఊరిలో ఉండే వాళ్ళందరికీ చేస్తూ వచ్చింది. దేవుని అంగీకరించినటువంటి ప్రజలు మరి మంచి పనులు చేసేవారుగా, సత్క్రియలు చేసేవారుగా ఉంటారు. తర్వాత ఒకరోజు ఏమైందంటే ఆమె కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు మరి వీళ్ళు ఏం చేసినారంటే మరి పేతురు దగ్గరికి వెళ్ళి
ఇట్లా తబిత చనిపోయింది, మీరు రావాలి అని చెప్పినప్పుడు మరి సంఘ కాపరి పేతురు గారు వచ్చినప్పుడు మరి ఏం జరిగిందంటే ఇక్కడ 39వ వచనంలో, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో అతన్ని తీసుకుని వచ్చిరి. విధవలందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉండినప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచింది. ఈమె చేసినటువంటి సత్కార్యములు ఏంటంటే, ముఖ్యంగా ఆమె ఒక టైలర్. చక్కగా తన చేతులతోటి ఒక మిషన్తో తను ఎంతో చక్కగా మరి బట్టలు కుట్టేది అన్నమాట. బట్టలు కుట్టి మరి అనాథలకు, విధవరాండ్లకు, మరి తల్లిదండ్రులు లేని వారికి ఎంతోమందికి తన హస్తాలతో ఆమె సహాయం చేస్తూ వచ్చింది. తబిత మరి చనిపోయినప్పుడు చాలామంది విధవరాండ్లు వచ్చి ఆదరణ లేనివారు, ఆధారం లేనివారు, దిక్కు లేనివారు, మరి మరి వాళ్ళందరూ కూడా వచ్చి నిస్సహాయ స్థితిలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు. ఏడవడమే కాదు, ఆ వస్త్రాలు చూపిస్తూ వారి ఎదుట నిలిచినారంట. చూడండి, అప్పుడు పేతురు మోకరించి ప్రార్థన చేశారు. పేతురు మోకరించి ప్రార్థన చేసిన వెంటనే తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూసి లేచి కూర్చుండే. దైవజనుడు పేతురు గారు ప్రార్థించినప్పుడు మోకరించి దేవుని సన్నిధిలో తబిత కొరకు ప్రార్థన చేస్తే, ఇదంతా కూడా ఆమె చనిపోయినప్పటి నుంచి అందరు రావడం, ఏడవడం, వాళ్ళు మంచి మంచి బట్టలు తీసుకొచ్చి చూపించి ఏడవడం, ఇవన్నీ కూడా దేవుడు పైన చూపిస్తున్నాడు, అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మరి పేతురు మోకరించి ప్రార్థన చేసి లెమ్మని చెప్పినప్పుడు ఆమె ఏం వచ్చిందంటే మరి తిరిగి లేస్తూ వచ్చింది. చనిపోయిన ఆమె బ్రతుకుతూ వచ్చింది. ఆమె ఎప్పుడైతే బ్రతుకుతూ వచ్చిందో అప్పుడు పరిశుద్ధులకు, విధవరాండ్లకు పిలిచి ఆమెను సజీవురాలుగా అప్పగిస్తూ వచ్చినాడు. అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచుతూ వచ్చినారు. అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచాలంటే మన జీవితంలో సత్క్రియలు ఉండాలి. సత్క్రియలు లేకుండా ఉంటే ఎవరు మన యందు విశ్వాసము, మరి దేవుని యందు మన ద్వారా విశ్వాసము ఉంచారు. కనుక మనం చూసినట్లయితే 1 తిమోతి రాసినటువంటి పత్రిక, 1 తిమోతి చాప్టర్ 5 verse 10, 1 తిమోతి 5వ అధ్యాయము, 1 తిమోతిలకు 5వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదై. సత్క్రియలకు మనం ఏమేమి సత్క్రియలు చేయాలంటే, మొట్టమొదటిగా పిల్లలను పెంచాలి. రెండవది పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి. మూడవది పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేస్తే, ప్రతి సత్కార్యము చేస్తే మరి ఆ సత్కార్యం అంతా కూడా దేవుని దృష్టికి వెళ్ళేదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి పిల్లలను పెంచి, మన పిల్లలను మనం జాగ్రత్తగా పెంచాలి. మన పిల్లలను దేవుని కొరకు పెంచాలి. మన పిల్లలను భయభక్తులతో పెంచాలి. ప్రతి దినము కూడా వాళ్ళు బైబిల్ చదువుతున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, వారు ఎవరితో సంభాషిస్తున్నారు, వారు ఎవరితో సహవాసం కలిగి ఉన్నారు అనేది తల్లిదండ్రులముగా మనము వారి విషయమై జాగ్రత్త కలిగిన వారై వారి యొక్క నడతలను కనిపెడుతూ ఉండాలి. తెలిసి తెలియనట్లు, మరి తెలిసి కూడా తెలియనట్లు మరి పట్టించుకోకుండా వాళ్ళ దారి వాళ్ళు వదిలేసి తర్వాత సమస్య వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనము లేదు. మా భర్త గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఏమంటే సమస్య రాకముందే చూసుకోవాలి, సమస్య వచ్చిన తర్వాత కాదు, సమస్య రాకముందే జాగ్రత్త పడాలి. మరి పాప పరిగెత్తేటప్పుడు, నడిచేటప్పుడు కొంచెం నీళ్ళు ఉంటే, తేమ ఉంటే జారి వెనక్కబడి తలకు 2-3 సార్లు దెబ్బ తగిలినప్పుడు
వెంటనే నీళ్లు పడకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ నీళ్లు పడినా ఆ నీళ్లను తుడిచేయండి. అప్పుడు ఏమవుతుందంటే పాపం కాలు జారదు, పడదు. కాబట్టి మనం జాగ్రత్త కలిగిన వారమై సమస్య రాకముందే మెలకువ కలిగి పిల్లలు పెంచే విషయంలో వారి యొక్క పద్ధతులు, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క మరి సహవాసము ఎరిగిన వారమై వారి విషయమై బాధ్యత వహిస్తూ దేవుడు మనల్ని నమ్మి మనకిచ్చినటువంటి మన పిల్లలను ప్రభు కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా పెంచుటకు నడిపించుటకు అదే మార్గంలో వారిని మరి ప్రతి దినము కూడా మనం వారిని అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు మరి ఎటువంటి శోధనలో చిక్కుకోకుండా మన పిల్లలు కాపాడబడతారు. అది సత్క్రియ. మన పిల్లల్ని మంచి మార్గంలో మనం పెంచినప్పుడు మన పిల్లల్ని చూసి ఇతరులు ప్రభావితమై వారిలాగా మేము కూడా ఉండాలని తీర్మానం చేసుకుంటారు. ఒకవేళ మన పిల్లలు చెడుకు ప్రభావితమైతే మరి చెడే ప్రభావితమవుతుంది. అంతేకాదు చెడ్డ పేరు వస్తుంది. దానివల్ల ఎంతో మనకు నష్టం వస్తుంది. కనుక మన పిల్లల్ని ప్రభు కొరకు ప్రత్యేకమైన విధానంలో పరిశుద్ధ జీవితంలో పెంచుటకు అది ఒక సత్క్రియ అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. రెండవది, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి. పరదేశులకు మనము ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యము ఇచ్చే విషయంలో మనం ఏమాత్రం కూడా విసుక్కోకూడదు, ఏమాత్రము మనము ఇబ్బంది పడకూడదు, గొరుగుతూ సరుగుతూ మనం ఆతిథ్యము ఇవ్వకూడదు. దేవుని బిడ్డలముగా ప్రేమపూర్వకంగా మనం ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఒకసారి ఏమైందంటే మరొక దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు, ఎదురింటికి వచ్చినారు. ఇంకా మా ఇంటికి వస్తున్న సమయంలో నాకు డ్యూటీ టైం అవుతుందని చెప్పి ఆ రోజు వెంటనే నేను లాక్ చేసుకుని వెళ్ళిపోయినా. అయితే ఆ నెక్స్ట్ టైం ఇంకొకసారికి కొద్ది కాలానికి అంకులు ప్రభు మహిమలోకి చేర్చబడుతూ వచ్చినారు. ఆ అంకులు వస్తున్నారని తెలుసు. నేను చూసినాను అంకుల్ని. అంకుల్ ఎదురింటికి వెళ్ళినారు. అయితే మా ఇంటికి వస్తారని కూడా తెలుసు. అయినప్పటికీ నేను టైం అయిపోతుందని లాక్ చేసుకొని వెళ్ళిపోయినా. నేను ఆ అంకుల్కి ఆతిథ్యము ఇవ్వలేకపోతూ వచ్చిన. ఇప్పటికీ నాకు ఆ విషయంలో ఎంతో బాధ ఉంది. అయ్యో, ఒక దైవజనుడికి నేను ఆతిథ్యం ఇవ్వలేదు, దూర ప్రాంతం నుంచి వచ్చినాడే, నేను పట్టించుకోలేదే అని అప్పటికైతే నేను వచ్చేసాను. కానీ వచ్చినప్పటి నుంచి నాకు ఏమాత్రము కూడా నెమ్మది లేదు. సర్లే ఈసారి వస్తాడే అంకుల్ అనుకుంటే ఆ అంకుల్ మళ్ళా రాలేదు. కాబట్టి నాకు అది ఇప్పటికీ దుఃఖమే. కనుక మన పరదేశులకు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. గొలుగుతూ సలుగుతూ విసుక్కుంటూ మరి మనము అట్లా చేయడం వల్ల మనకు మరి అంత సమాధానకరంగా ఉండదు. కనుక మొట్టమొదటిగా మన పిల్లలు పెంచే విషయం సత్క్రియ. రెండోది, మన యొక్క మరి పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి. మూడవదిగా, పరిశుద్ధుల పాదములు కడగాలి. పరిశుద్ధుల యొక్క పాదములు కడిగేవారంగా, అంటే పరిశుద్ధులకు పరిచర్య చేసేవారంగా, పరిశుద్ధులకు పరిచర్య చేసేవారంగా, వారికి సహకరించే వారంగా, వారికి కీడు కలిగించకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా, మన ప్రవర్తన ద్వారా పరిశుద్ధులను ఇబ్బంది పాలు చేయకుండా మనం వారిని ఎంతగా ప్రేమించవలసిన వారమే ఉన్నాం. ఎంతో తగ్గించుకొని వారి మాట విని మరి గౌరవించవలసినటువంటి వారు ఉన్నాం. ఒకవేళ వాళ్ళ పాలన కడగకపోయినా పర్వాలేదు, కానీ వారి యొక్క కీడును కానీ వారిని ఇబ్బంది పెట్టడం కానీ మరి వారు మన ద్వారా మరి కన్నీరు కార్చే విధంగా కానీ మనం చేయకుండా ఉంటే అదే గొప్ప సత్క్రియ. అటువంటి సత్క్రియ మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. శ్రమపడు వారికి సహాయం చేసి, ఎవరైనా శ్రమలో ఉంటే, కష్టంలో ఉంటే, లేమిలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే మరి
ఆ యొక్క విడిపించుకోలేని స్థితిలో ఉంటే అటువంటి వారిని చూసి మన ముఖం చాటు వేయకూడదు. వారి శ్రమల్లో వారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి. వారు ఎటువంటి అక్కర్లో ఉన్నారో మనం ఎరగాల. వారికి కష్టం వచ్చినప్పుడు వారు పరామర్శించాల. వారి యొక్క పరిస్థితులు మనం కనుక్కోవాలా. వారి కొరకే ప్రార్థన చేయాలా. వీలైనంత మనం వారికి ఏం చేయాలా? సహాయం చేయాలి. ఒకసారి ఏమైందంటే మరి ఒక భిక్షగాడు అమ్మ భిక్షం ఇవ్వండి అని చెప్పి గట్టిగా అరుస్తూ, కొంతమందికి లోపల వినపడదని అరుస్తూ ఒక హౌస్ తర్వాత ఇంకొక హౌస్కి అట్లా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే మరి వాళ్ళ కోడలు బయటకు వచ్చి ఏమన్నంటే, ఏం లేదు నాయన పోయిరా. బయటకు వచ్చి ఏం లేదు పోయిరా చాలాసేపు అడిగిన తర్వాత సరే ఆయన కొంచెం బాధతో వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ అత్త వచ్చింది. వాళ్ళ అత్త వచ్చి ఇక్కడ రా అని చెప్పి పిలిచింది. ఆయన ఏమంటే ఆయన ఏమైనా ఇస్తాడేమో తిందాము, లేకపోతే డబ్బులు ఇస్తుందో, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తుందో, లేకపోతే ఇడ్లీ పెడుతుందో, లేకపోతే రాత్రి అన్నం పెడుతుందో అని ఆశతో అతను ఆమె వైపు వచ్చినప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఏమన్నా తెలుసా? ఆమె ఎవరు చెప్పడానికి ఏమీ లేదని నేను చెప్తాను, నన్ను ఏమీ లేదు నువ్వు వెళ్ళిరా అయిందట. చూస్తున్నారా? ఇటువంటి సత్క్రియల్లో మనం ఉండకూడదు. మనం సత్క్రియలు చేయాలి. అంతేగాని మరి ఏమీ లేదు అని చెప్పడానికి ఆయన్ని పిలిచి ఆశ పెట్టి తిరిగి పంపించేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి కూడా లేదు. కాబట్టి ముఖ్యంగా మరి తబిత చేసినటువంటి సత్క్రియలు చాలామంది విధవరాళ్ళకి బట్టలు కుట్టించింది. వాళ్ళ పిల్లలకి డ్రెస్సెస్, ప్యాంటు, షర్టు, వాళ్ళకి అనేక విధాలుగా ఆమె ఆదుకుంటూ వచ్చింది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే మరి గాడ్ సర్వెంట్ సేవకులు ప్రార్థన చేస్తే మరి ఆమె తిరిగి బ్రతుకుతూ వచ్చింది. ఆ బ్రతికినప్పుడు అనేకులు ఆమె యందు విశ్వాసం ఉంచినారు. ఆమె చేసిన సత్క్రియలు అనేకులు ఆమె యందు విశ్వాసం ఉంచేట్టుగా చేసినారు. కాబట్టి మొదటి సత్క్రియ ఏంటి? మన పిల్లల్ని సరైన మార్గంలో ప్రభు కొరకు పెంచాలి. వారి యొక్క నడతలన్నీ కూడా మనము గుర్తించాలి. వారి యొక్క సంభాషణ, వారి యొక్క సహవాసము, వారు మరి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు అనే విషయాన్ని మనము తల్లిదండ్రులముగా, తల్లిగా ఎక్కువ బాధ్యత తీసుకొని వారి విషయమై మరి ప్రార్థించి వారిని కనిపెట్టవలసిన వారముగా ఉండాలి. రెండవది మరి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి. విసుక్కొని గొనుక్కుంటూ సనుక్కుంటూ మరి మనం ఇవ్వకూడదు. అట్లా ఇవ్వడం వల్ల అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. తర్వాత మూడవదిగా పరిశుద్ధుల పాదములు కడగాలి. పరిశుద్ధులను మనము పాదములు కడగకున్నా పర్వాలేదు, కానీ వారిని ఇబ్బంది పెట్టడము, వారిని అవమానించడము, వారిని తక్కువ చేసి మాట్లాడడము, వారిని మరి లేనిపోయినని సృష్టించడము, ఇట్లాంటివి చేయకుండా వారి యొక్క కీడును కోరుకోకుండా వారి గుమ్మ నుండి వారి యొక్క మేలును కోరుకోవడం, అదే మనం చేసేటువంటి సత్క్రియ. తర్వాత నాలుగవదిగా శ్రమలో ఉన్న వారికి సహాయం చేయడం. వారి శ్రమను చూసి బాగా జరిగింది, ఇట్లే జరగాలి, బాగా తిక్క కుదిరింది అని మనం అనుకోకుండా వారి శ్రమలో వారిని పరామర్శించి వారిని ఆదరించి వారికి కావలసినవి వాళ్ళకి మనము సహాయం చేసేవారంగా ఉండాలి. ఇవన్నీ కూడా సత్క్రియలు. ఈ సత్క్రియలు మనం కలిగి ఉంటే మన జీవితంలో ఒకవేళ మనం మరణించిన అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మనము ఉంటాం. కనుక ఆ సమయంలో మనల్ని మనం దేవునికి వాక్యంలో పరిశీలించుకొని ఒకవేళ మనం ఇవన్నీ చేస్తుంటే దేవునికి స్తోత్రం, లేకుంటే ప్రభు సన్నిధిలో మనల్ని మనం సరిదిద్దుకొని ఈ రోజు నుంచే ఈ యొక్క నూతన జీవితాన్ని మనం ప్రారంభించటకు ప్రభు మనకు సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమగు తండ్రి, జీవం కలిగిన దేవా, యేసు ప్రభు నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ప్రభు మంచి సమయం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దొరక ప్రభు తమ జీవితంలో ప్రభు తను చనిపోయినప్పటికీ
తిరిగి బ్రతుకుతూ వచ్చింది ప్రభా. అనేకులు విశ్వాసం ఉంచుతూ వచ్చినారు, ఆమెను బట్టి నిన్ను నమ్ముకుంటూ వచ్చినారు, నీ అందు విశ్వాసం ఉంచుతూ వచ్చినారు. కనుక ఈ దినాల్లో ప్రభా మరి మేము కూడా తబితావలే సత్క్రియలు చేయుటకు తండ్రి, పిల్లలను సరిగా పెంచుటకు తండ్రి ఆయన మరి పరదేశులకు మరి ప్రభు ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉన్నట్లు దేవా, మరి పరిశుద్ధుల యొక్క పాదములు కడిగే వారంగా, వారి కంటే తగ్గించుకునే వారంగా తండ్రి, మరి శ్రమలో ఉండే వారికి సహాయపడే వారంగా మేము ఉండాలని మీరు కోరుతూ వచ్చినారు. దయచేసి ప్రభా క్షమించి కడిగి పవిత్రపరచండి. సలుగుతూ గొనుగుతూ విసుక్కుంటూ ప్రభా చేసినటువంటి ప్రతి పరిచర్యను ప్రభా దయచేసి క్షమించి కడిగి పవిత్రపరిచి దేవా తల్లి సరిగా మంచి సత్క్రియలు ప్రభా మేము జరిగించుటకు కావలసిన మనసును మాకు దయచేయమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ హస్తానికి అప్పగించుకుంటూ చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభా వారి అక్కలు తీర్చి ప్రభావ మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని బలపరచమని తండ్రి నాయన మాదిరికరమైనటువంటి తల్లిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ ప్రభా మీరే తండ్రి మాకు చక్కటి మరి బోధ మాకు అనుగ్రహించి మా పిల్లలను ప్రభా ఎక్కడ కూడా తప్పిపోకుండా నీ మార్గంలో ప్రభా వారు నడచి ఎదిగి తండ్రి ఫలించినట్లుగా ప్రభా మీ కృపాక్షేమములు మా వెంట ఉంచమని కోరుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.